హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు అయితే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా సెట్ కావాలి అన్న, ఒకవేళ మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గానే సెట్ అవుతుంది కానీ ఈ షేప్ పార్టీ ముడత వస్తుంది. సో షేప్ పార్టీ ముడత వల్ల మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కిందకి ఇలా జారిపోయినట్టు అయితే వస్తుందండి. సో అలా కాకుండా ఉండాలి అంటే చిన్న మిస్టేక్ వల్ల మనకి బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గానే స్టిచ్చింగ్ చేస్తాము. సో చిన్న మిస్టేక్ వల్ల మనకి షేప్ పట్టీ అనేది ఇలా ముడత అయితే వస్తుంది. సో చూసారు కదా, మనకి నార్మల్గా అయితే బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది. సో వేసుకునేటప్పుడు కరెక్ట్గా సెట్ అయితే అవుతుంది, ఫిట్టింగ్ అయితే అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ షేప్ పట్టీ వల్ల మనకి బ్లౌజ్ అనేది పైకి పోతుందండి. సో చూసారు కదా, ఇక్కడ మనకి షేప్ పట్టీకి అయితే ఎంత ముడత అయితే వచ్చేసిందో. మనము బాడీ పైన అయితే బ్లౌజ్ సెట్టింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే స్టిఫ్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ అంత క్లాత్ అంతా దగ్గరికి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి అంత కంఫర్ట్గా అయితే ఉండదండి. సో అలా కాకుండా నీట్గా మనం ఎలా స్టిచ్చింగ్ చేసామో షేప్ పట్టీ కూడా ఎంత పొట్ట ఉన్నా కూడా షేప్ పట్టీ అలాగే స్టిఫ్గా ఉండేట్లయితే ఇప్పుడైతే ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూపిస్తాను. సో మనకి అయితే ఒక 4 ఇంచుల మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ అయితే కావాలండి. సో నాకైతే బ్లౌజ్ కట్ చేయక ఈ క్లాత్ అయితే మిగిలింది. సో నేను బ్లౌజ్ అయితే ఆల్రెడీ మొత్తము స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఇదొకటి చూపిస్తే చిన్న చిట్కా లాగా అయితే యూజ్ అవుతుంది అయితే అనుకున్నాను. సో చూసారు కదా, మనకి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ ఇలా 2 లేయర్స్ అనేది వేసుకుంటే మనకి 1-2 సార్లు బ్లౌజ్ అనేది వాష్ చేసే వరకు లైనింగ్ అనేది మొత్తం మెత్తబడిపోయి మనకి ముడత అయితే వస్తుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలా సేమ్ మ్యాచింగ్ క్లాత్ అయినా ఓకే, లేదు అంటే మనకి ప్యాంట్ క్లాత్లు కానీ షర్ట్ క్లాత్ కానీ వేస్ట్ మనం బ్లౌజులు కుట్టగా మిగిలిన వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదా, అది మనకి షేప్ పట్టి ఎంత లెంత్ అనేది ఉంటుందో అంత లెంత్తో అయితే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్లౌజ్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే 2 లేయర్స్, అలాగే ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అయితే 2 లేయర్స్ అయితే తీసుకుంటున్నా. అది కూడా కాటన్ క్లాతే అండి. సో అందుకు కాటన్ క్లాత్ కాబట్టి 2 లేయర్స్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే సింగిల్ లేయర్ అయితే సరిపోతుంది. సో 3 లేయర్స్ ఆర్ 4 లేయర్స్ అనేది వేసుకుంటే మనకి క్లాత్ అనేది అంటే షేప్ పట్టి అనేది మందంగా ఉండి మనకి స్టిఫ్గా అయితే అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇలా 4 లేయర్స్ అయితే ఒకదానిపైన ఒకటి పెట్టేసి అయితే కింద ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో అయితే మనం కింద అన్ని లేయర్స్ అయితే ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ని అయితే ఇలా రివర్స్ చేసుకోవాలండి. సో మనకి అయితే ముందు లైనింగ్ అండ్ ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్లు అయితే పెట్టేసుకున్నాం కదా, మనకి వేస్ట్ క్లాత్ మిడిల్లోకి పోయేటు అయితే ఇలా మెయిన్ క్లాత్ను ఇలా పైనుండి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా కింద మనకి లైనింగ్ అనేది కనబడకుండా ఇలా ఎడ్జి పై నుంచి అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా లైనింగ్ను కరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఈ ఎడ్జి పై నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా అయితే ఉంటుందండి. సో చూసారు కదా, మనకి కింద అయితే రెడీ అయిపోయింది. అలాగే పైన మనకి మెజర్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మళ్ళీ ఎలా చేసుకోవాలి, ఇది అయితే ఒరిజినల్ అండి. ఈ ఒరిజినల్ పైన ఇలా లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టేసిన తర్వాత ఇలా మనం వేస్ట్ క్లాత్ అనేది తీసుకున్నాం కదా, వేస్ట్ క్లాత్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ ఒరిజినల్ పైన లైనింగ్, ఒరిజినల్ పైన లైనింగ్, అలాగే పైన వేస్ట్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఇంతకుముందు చూపించిన విధంగా కింద అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో మనకి ఎక్స్ట్రా అయితే ఉందండి. సో ఇంతకుముందు అయితే కొంచెం క్లాత్ తక్కువగా ఉంది, ఇప్పుడు ఈ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఎక్కువగా ఉంది. దాంతో అయితే ఈ ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా చేసుకుంటే మళ్ళీ మనకి ఆ రివర్స్ అనేది లోపలి వైపుకి వెళ్ళిపోతుంది. ఈ మనకి మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ అనేది పైకి వస్తుంది. సో ఇలా పెట్టేసుకొని క్లాత్ను ఇలా రివర్స్ వేసుకొని మనకి లైనింగు ఇలా లోపలికి మొత్తం బయటికి కనబడకుండా లోపలికి పెట్టేసుకొని ఆ ఎడ్జ్ పై నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి ఒకవేళ వాష్ చేసినా కూడా లైనింగ్ అనేది కిందికి రాకుండా అలాగే స్టిఫ్గా అయితే ఉంటుంది.
సో ఇప్పుడైతే ఇలా 2 షేప్ పట్టీలను అయితే కుట్టేసాం కదా. సో చూసారు కదా చాలా స్టిఫ్గా అయితే ఉందండి. 4 లేయర్స్ కదా. మనకి షేప్ పట్టీ అనేది కరెక్ట్గా లేకపోయినా కూడా చెస్ట్ పార్ట్ అనేది కిందికి జారినట్టు ఉంటుంది. అదే షేప్ పట్టీ అనేది కరెక్ట్గా స్టిఫ్గా ఉన్నట్లయితే మనము బ్లౌజు ఎలా కుడతామో అలాగే అయితే స్టిఫ్గా అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే స్టార్టింగ్ 1 సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి ఇలా 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచు అయితే కింద పావు ఇంచు అయితే కింద ఫోల్డింగ్కి పోయింది కదా. సో ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ అయితే పోయింది కాబట్టి మనకి ఎడ్జ్ నుంచి స్టార్టింగ్ అయితే 3 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇలా చివరికి అయితే 2.5 పెట్టుకోవాలి. ఈ రెండింటి మధ్యలో అంటే స్టార్టింగ్ నుంచి ఇలా చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్లో అయితే పైకి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ 3 ఇంచెస్, మిడిల్లో 2 ఇంచెస్, ఇలా చివరికి అయితే 2.5 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి మెయిన్ క్లాత్కి కూడా మనకి మెయిన్ డాట్ దగ్గరికి కర్వ్ అనేది ఎలా వస్తుందో, షేప్ పట్టి కర్వ్ అనేది ఎలా వస్తుందో మెయిన్ పార్ట్కి, సో దీనికి కూడా సేమ్ అలాగే కర్వ్ అనేది వస్తుందండి. ఈ కొలత ప్రకారము మీరు కూడా ఒకసారి షేప్ పట్టి కటింగ్ చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది. మనకి షేప్ పట్టి మిస్టేక్ వల్ల కూడా బ్లౌజ్ అనేది జారిపోయినట్టు అయితే ఉంటుంది. సో అలా జారిపోకుండా మనము ఎలా స్టిచ్చింగ్ చేసామో బ్లౌజ్ అనేది అలాగే ఉండాలి అంటే ఈ చిన్న మిస్టేక్ని అయితే మనము సర్చ్ చేసుకుంటే అయితే బ్లౌజ్ అనేది మనకి బ్లౌజ్ చిరిగేదాకా కూడా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది. సో ఇలా మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇలా కరెక్ట్గా అయితే సెట్ చేసుకొని బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో నా ఈ టిప్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.